సీమా ఆనంద్ లండన్కి చెందిన పౌరాణిక శాస్త్రవేత్త. ఈమె ఒక ప్రొఫెషనల్ స్టోరీ టెల్లర్. ఆమెది ఆర్ట్స్ ఆఫ్ సెడక్షన్ రచయిత్రి కూడా. భారతీయ సాహిత్యంపై ఆమె చేసిన కృషికి అయితే ప్రసిద్ధి చెందింది. మహాభారతం, రామాయణం, తాంత్రిక తత్వాలు, కామసూత్రం, భగవద్గీతపై ఆమె బోధనలు చేసి గుర్తింపు అయితే పొందారు. ఇన్స్టాగ్రామ్లో ఆమెకు 10 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. కామసూత్ర శృంగారంపై బహిరంగంగా తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పాలని ఆమె మహిళలను ఎడ్యుకేట్ చేస్తూ ఉంటుంది. భార్యాభర్తలు కలవడం అనేది అత్యంత చర్చనీయాంశమైన, తప్పుగా అర్థం చేసుకోబడిన అంశాల్లో ఒకటి అని చెప్పింది. దాని చుట్టూ సంభాషణలు తరచుగా అసౌకర్యంగా ఉన్నప్పటికీ ఆమె నిర్భయంగా ఈ విషయాల గురించే మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇటీవలి కాలంలో సీమా ఆనంద్ ఒక పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో వివిధ అంశాలపై చర్చిస్తారు. అలాగే ఆడవాళ్ళు మగవాళ్ళు కలవడంపై కూడా చర్చించారు. ఈ సందర్భంగా ఆ యాంకర్ సీమా ఆనంద్ను ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే అడిగాడు. వయసు పైబడినటువంటి మహిళల పట్ల యువకులు ఎందుకు ఆకర్షితులు అవుతారు అని అడిగారు ఆ యాంకర్. దీనికి ఆమె చెప్పిన సమాధానం చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరించింది. గత ఏడాది తన దగ్గరకు వచ్చిన యువకుల్లో ఒక యువకుడికి 15 సంవత్సరాలుంటాయి. అతను తనతో లైంగికంగా పాల్గొనాలని కోరాడు. అప్పుడు తన వయస్సు 63 సంవత్సరాలు అని ఆమె చెప్పింది. తను నాకంటే వయసులో 4 రెట్లు చిన్నవాడని తెలిపింది. అంతేకాకుండా తనను ఆ బాలుడు నానా దుర్భాషలాడాడు అని, అదేవిధంగా చాలా ఇబ్బంది పెట్టాడని కూడా చెప్పింది. ఈ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అదేవిధంగా సీమా ఆనంద్ను ఆ యాంకర్ ఇంకో క్వశ్చన్ కూడా అడిగాడు. సీమా ఆనంద్ను గ్రూప్గా కలిస్తే ఏం అవుతుంది అని ఆ యాంకరు ఆమెను అడిగాడు. అది మంచిదా కాదా, చెడ్డదా అని కూడా ప్రశ్నించాడు. ప్రతిదీ పరస్పర అంగీకారంతో జరిగినంత వరకు దాన్ని మంచిదా చెడుదా అని పిలవడం తప్పు అని సమాధానం చెప్పింది. దీనికి ఆ యాంకర్ మరోసారి అడిగాడు, సమాజంలో ముఖ్యంగా భారతీయ సందర్భంలో దీన్ని అనైతికంగా లేదా తప్పుగా పరిగణిస్తూ ఉంటారు కదా అని అడిగితే ఆమె ఈ విధంగా చెప్పింది. మనం చరిత్రను పరిశీలిస్తే భారతదేశంలో కామసూత్రం, ఖజురహో వంటి ఉదాహరణలు ఉన్నాయి. సమస్య విషయం కాదు, మనం మనసత్వం మరియు విద్య లేకపోవడం అని ఆమె సమాధానం అయితే ఇచ్చింది. అదేవిధంగా యాంకర్ ఇంకో క్వశ్చన్ కూడా అడిగాడు. ఇది నైతికతకు సంబంధించిన ప్రశ్న కాదని, మనస్తత్వం మరియు విద్య లేకపోవడం అని చెబుతున్నారా అని ప్రశ్నించాడు. ఖచ్చితంగా ప్రజలు సమ్మతితో దీనిలో పాల్గొంటున్నంత కాలం దానిపై మంచి లేదా చెడు లేబుల్ వేయడం సరికాదని ఆమె అయితే చెప్పుకొచ్చింది. అదేవిధంగా మధ్య వయసున్న మహిళలు యువకులను ఎందుకు ఇష్టపడుతూ ఉంటారని ఆ యాంకర్ ప్రశ్నించాడు. ఈ మధ్య ఉత్తరప్రదేశ్లో ఒక 50 సంవత్సరాల మహిళ 25 సంవత్సరాల అబ్బాయిని ప్రేమించింది. ఆ తర్వాత అతడితో పారిపోయి పెళ్లి చేసుకుంది. ఈ పరిణామం దేశవ్యాప్తంగా చర్చకు అయితే దారితీసింది. ఇక ఇటువంటి సంఘటనలు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. మీడియాను, సోషల్ మీడియా ద్వారానో వెలుగులోకి వస్తూ ఉంటాయి. వాస్తవానికి ఈ సంఘటనలు సమాజానికి ఏమాత్రం మంచిది కాదు. ఇవి ఎందుకు ఒకే చోట చోటు చేసుకుంటూ ఉన్నాయని అడిగాడు. సీమా ఆనంద్ అసలు ఆమె ఒక మానసిక నిపుణురాలు. లైంగికపరమైన అంశాలపై అనేక పుస్తకాలు అయితే రాశారు. ఈమె లోతైన విశ్లేషణ చేస్తారు. అందువల్ల ఈమెకు చాలామంది అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో ఈమెను లక్షల మంది అనుసరిస్తూ ఉంటారు. ఇటీవలి సమాజంలో పెరిగిపోతున్న అనైతిక సంబంధాలకు దారితీస్తున్న పరిస్థితులపై లోతైన విశ్లేషణ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేపుతుంది. ఆడవాళ్లకు ప్రతి విషయం మీద ఒక అవగాహన అయితే ఉంటుంది. తమ జీవిత భాగస్వామిని మంచి నుంచి నిర్లక్ష్యాన్ని అయితే ఏమాత్రం వారు తట్టుకోలేరు. చులకనగా మాట్లాడడం ఓర్చుకోలేరు. ప్రేమపూర్వక సంభాషణలను నిత్యం కోరుకుంటూ ఉంటారు. సున్నితమైన అంశాలను పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇటువంటివి దూరం అయితే వారు తట్టుకోలేరు. ఇందువల్లే వారు వేరే బంధం వైపు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇటీవలి కాలంలో చాలామంది యువకులకు పెళ్లిళ్ళు కావడం లేదు. దీంతో మధ్య వయస్సు ఉన్న మహిళల్లో చాలామంది యువకులతో సంబంధాలు పెట్టుకుంటూ ఉన్నారు. ఇది తప్పని తెలిసినప్పటికీ వారికి తప్పడం లేదు. కాకపోతే ఇటువంటి బంధాలను ఎట్టి పరిస్థితుల్లో సమాజం ఒప్పుకోదు. అందువల్ల చాలామంది వివాహాలు కూడా చేసుకుంటున్నారని సీమా అయితే చెప్పుకొచ్చారు. సీమా ఆనంద్ ఇంకా అనేక విషయాలు చెప్పారు. వివాహానికి ముందు యువకులు లైంగిక సంబంధాలు కొనసాగించడం, వివాహేతర సంబంధాలు ఎందుకు ఏర్పడుతున్నాయని, వివాహానికి ముందు అసుఖాన్ని కోరుకోవడానికి యువత ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు అని, వాటి విషయాలను సీమా ఆనంద్ చాలా లోతుగా విశ్లేషించారు. ఈ వీడియోలు విభాగాలుగా విభజించి అయితే సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియోలు అయితే సంచలనం అయితే సృష్టిస్తూ ఉన్నాయి.